గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. ఇంటికానే నేను క్యాటరింగ్స్ వంటలు అవి ఇవి చేయడానికి వెళ్తా. ఈ అమ్మ స్పెయిన్ నొప్పి ఇంటికాడనే ఉంటుంది, నడుము నొప్పి. డాడీ కూలి పని చేసుకుంటా, డాడీ ఉంటాడు. ఇక తనని నేనే చూసుకుంటా. ఇక నేను పనికి పోకుండా చూసుకుంటా ఇక్కడనే. ఇక అట్లా మేము డిగ్రీ సెకండ్ ఇయర్లో మ్యారేజ్ చేసుకున్నాం కదా. ఇక ఫైనల్ ఇయర్ దాకా అట్లనే చదువుకుంటే ఇద్దరం, నేను కూడా డిగ్రీ కదా, ఇద్దరం రాసుకుంటా, ఎగ్జామ్స్ రాసుకుంటా, పనికి పోకుండా ఆమెను చూసుకుంటా అలా అయిపోయింది. ఇక ఇక్కడ వర్కౌట్ అవుతుందని ఇక్కడ హన్మకొండ దగ్గర అక్కడ అమలు పని చేయడానికి, ఇక వేరే ఫ్యాక్టరీ దగ్గర అమలు పని చేయడానికి అక్కడికి కూడా వెళ్ళి అక్కడ ఒక 1 ఇయర్ అమలు పని చేసి అమ్మని మంచిగా హ్యాపీగా చూసుకొని ఇక మా అత్తమ్మలతో మేము అప్పుడే మాట్లాడుకుంటే మంచిగా కలివిడిగా మంచిగా ఉంటున్నాం. ఇక అయిపోయింది. ఇక మాకు ఏంటంటే హుజురాబాద్లో కొత్తగా దళిత బంధు అని కేసీఆర్ గారు ప్రవేశపెట్టారు కదా. దాన్ని మేము ఎస్సీ మాదిగా అన్నట్టు, మా వైఫ్ మేము. అయితే మాకు దానికి ఇక వస్తుందని అంటే ఇంటికి వచ్చి ఉన్నాం. మా ఇంటికి వచ్చాం, పాతర్ల పెళ్ళికి వచ్చాం. అక్కడికి వచ్చాక ఇక ఇక్కడే ఇక దళిత బంధు కోసం ప్రయత్నం చేస్తాం. మాకు ఇక న్యూ మ్యారేజ్ అయింది కదా. ఇక మాకు రేషన్ కార్డు అనేది లేదు అప్పుడు, లేక ఇక మాకు దళిత బంధు కూడా వచ్చేది కూడా కాస్త ఆగిపోయింది. సర్లే అనుకొని అక్కడనే మళ్ళీ క్యాటరింగ్స్ అవి ఇవి చేసుకున్నాం. మళ్ళీ ఎట్లా చేస్తుంటాను. వైఫ్ కన్సీవ్ అయింది అన్నట్టు. కన్సీవ్ అయ్యి ఇక ప్రెగ్నెంట్ అయింది. ఇక మా ఇంటికాడ మా అమ్మ పరిస్థితి మంచిగా ఉండకపోతే ఇక అక్కడికి మా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండి అక్కడ నుండే ఇక చెకప్ ఆమెకు హాస్పిటల్స్కి అక్కడ నుండే మనీ పట్టుకొని పోయి చూపెట్టడం, హాస్పిటల్ చెకప్ తీసుకోవడం అన్నీ నేను చేసుకుంటూ చూపెట్టుకుంటూ అట్లా స్టార్ట్ అవుతుంది. 1 మంత్ కంప్లీట్ అయిపోయాక ఇక మేము ఒకసారి హాస్పిటల్కి చెకప్కి పోతే ఏమన్నారంటే, మీకు 2 ట్విన్స్ ఉన్నారు సాయి గారు అంటే, అవునా అని బాగా హ్యాపీగా ఫీల్ అయినా. కానీ ఇంత దూరం తీసుకొస్తా అనుకోలేదు. ఇక హ్యాపీగా ఫీల్ అయినా. ఇక ఎట్లా చిన్నగా అంటే బక్కగా ఉంటుంది, తట్టు ఉంటుంది, ఇక అవన్నీ అప్పుడు ఆలోచించలేదు ఇంత దాకా వస్తా అని. ఇక చాలా హ్యాపీగా ఫీల్ అయినా ట్విన్స్ అనుగుతాను. కాకపోతే ఆ ట్విన్స్ ఇక్కడ దాకా వచ్చి ఇట్లా నా భార్యను దూరం చేస్తాను అసలు ఎక్స్పెక్ట్ చేయలే నేను ఇక్కడ దాకా. లేకపోతే అప్పుడే తీపిచ్చుకొని ఎట్లనో ఇక ఉండేవాళ్ళం, పిల్లలు లేకున్నా కూడా బతికే వాళ్ళం కావచ్చు. కానీ ఇక అట్లా చూపెట్టుకుంటా ఇంటికి వచ్చి మా అత్త మామ వాళ్ళకి చెప్పేసినాక వాళ్ళు కూడా సరే మరి దేవుడు ఉన్నా మనం ఏం చేద్దామని అట్లా చెప్పి ఇక అట్నే ఇక 5 months దాకా అట్నే హాస్పిటల్ చెకప్ అవన్నీ తీసుకొని పోకుండా చూస్తుంది. ఇక 5 monthsకు శ్రీమంతం కూడా మంచిగా గ్రాండ్గానే అన్నీ చేసిన. మంచిగా మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి అన్నీ చేసిన. మా ఇంటికి పరిస్థితులు అంతా బాగోలేవు అని ఇక అట్లానే ఇక చెకప్లు అట్లా 7 months, ఇక 8 months పడ్డాయి. ఇక 7 months పడ్డప్పుడే నేను వాళ్ళ ఇంటికాడ కొంచెం 9 months ఇద్దరు అని ఆమెకు దగ్గర ఉండాలి, ఎప్పుడు ఏ టైం ఎట్లుంటుందో తెలియదు అని వాళ్ళ ఇంటికన్నా వండుకుంటూ అక్కడ కూడా పని చేసుకున్నాను మా బాంబర్లతో. కూలి పనికి అటు పనికి పోకుండా ఆమెకు చెకప్లు అవన్నీ తీసుకొని చూపెట్టడం అవన్నీ చేసిన. ఇక చేశాక ఇక నేను ఒక రోజు ఇంటికి పోయి వచ్చాక ఆమె సడన్గా పడుకొని 4:30కి లేచి ఎగ్జాక్ట్లీ 4:35 లోపల పడుకొని తిని మధ్యాహ్నం పడుకొని లేచింది. మంచాల వండుకొని ఇట్లా సైడ్కి ఇట్లా వండుకున్నాము. ఇట్లా సడన్గా ఇట్లా సాఫ్గా పడుకునేసరికి ఏమైంది, పిల్లలు కడుపులో ఇక్కడ దాకా వచ్చిల్లు అన్నట్టు. కడుపులో ఉన్న పిల్లలు ఎక్కొచ్చిల్లట ఇక్కడికి మీదికి, ఇక్కడి దాకా, ఇక్కడ బొత్తలోకి వెళ్ళి పైకి వచ్చాక ఏమకు ఇక కొంచెం టెన్షన్ అది బీపీ పెరిగి ఫిడ్స్ వచ్చింది స్పాట్లో. మొత్తం నోట్లోకి వెళ్ళి నురుగు కారుతుంది. నేను అప్పుడే వాళ్ళ ఇంటికి అప్పుడే వచ్చి అన్నం ఇట్లా చెయ్యి పెట్టినా కథ మేమే అమ్మో నా బిడ్డ అని మా అత్తమ్మ ఇట్లా ఏడుతుంది ఏమైందని నేను తొందరగా ప్లేట్ ఇసేసి తొందర వచ్చి కాళ్ళు రెక్కలు ఇట్లా అనేసేవరకు అప్పటికి స్లో తప్పి పోయిందాము. పోయినాక ఏమైంది, ఇక తొందర అయినా కూడా ఏడ్చుకుంటానైనా ఇట్లా అనుకుంటా తొందరగా కారు రప్పించి ఇక మేము రెగ్యులర్గా వెళ్ళి హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాం. అప్పటికి ఆమెకి ఇక మేము స్పృహ వచ్చాక మరి ఆమెకు నా చెవులల్లో చేతులు పెట్టి ఇవన్నీ ఇట్లా అనుకుంటా అన్నాక స్పృహ వచ్చినాక కార్లో పోతాంటే కూడా 5 times 6 times మస్తు వాంతింగ్ చేసుకుండు. ఇక కొందరు ఏమంటున్నారంటే ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్ తీసుకోతే అట్లా బతకలే కదా, గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకోతే బతుకు అంటే. ఇప్పుడు మనం ముగ్గురు అట్లా ఆ సిచ్యువేషన్ మేము సివిల్ హాస్పిటల్కి పోయేలోపు ముగ్గురికి మళ్ళీ ఫిడ్స్ వచ్చింది అనుకో, చనిపోయే సిచ్యువేషన్ కదా. అట్లుండి కొందరు అంటే ఆ సివిల్ హాస్పిటల్ తీసుకొస్తే బతుకు అనే విషయం అన్నారు. అన్నాక ఏమైంది, ఇట్లా తొందర మా దగ్గర జమ్ముకుంట మండలం ఉంటుంది, అక్కడ తీసుకొని మేము రెగ్యులర్గా చూపించే డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళ్ళాక అక్కడ ఈ మేడం చూసి తొందర బీబీకును ఫిడ్స్కి ట్రీట్మెంట్ చేసేసింది.
ఇక ఆమెకు సైడ్‌కే పడుకోమని చెప్పేసింది. పడుకున్నది. ఇక అయిపోయినాక ఆమె మా దగ్గరకి వచ్చి ఏమో ఖచ్చితంగా డెలివరీ చేయాలి. లేకపోతే ఆమె బ్రతికేసి మళ్ళా ఫిట్స్ వస్తది. మళ్ళా ఎన్ని మంత్స్ ఉన్నప్పుడు అయిందది? ఇంకొక 2 డేస్ అయితే 9 మంత్స్ పడతాయి. 9 మంత్స్ ఇంకా పడలేదు. ఆ! ఇంకా 9 మంత్స్ పడలేదు. 8 మంత్స్ ఎండింగ్ ఇగ. 8 మంత్స్ ఎండింగ్ 9 మంత్స్ ఇంకొక 2 డేస్ అయితే పడతాయి అనంగా అట్లా జరిగింది. అట్లా ఇగ ట్రీట్మెంట్ చేసింది. ఆమె ఏమన్నది, ఇగ మీకు డెలివరీ చేస్తాను. ఆమె మళ్ళా ఉంటా అంటే ఇంకా మళ్ళా ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటది. డెలివరీ చేస్తా అంటే, సరే మేడం చేయండి అని మేము అన్నాం. ఆమె ఏమన్నదంటే, రేపు ఇప్పుడు డెలివరీ చేస్తా అంటే మళ్ళీ ఫిట్స్ వచ్చిందనుకో, మాకు సంబంధం ఎలాంటి రెస్పాన్సిబిలిటీ లేదు చనిపోతే. ఎందుకంటే మేము ముందే చెప్తున్నాం. ఇట్లాంటివి అయితుంటాయి, జనరల్‌గా అయితుంటాయి అంటే మాతోని మేడం ఏదైనా చేయండి, మేము ఏదైనా భరించుకుంటాం మేడం అని మా మామయ్య మేము చేతులెత్తి దండం పెట్టి ఆమె ఏమన్నది, మీరు సంతకం పెట్టి నాకు వీడియో ప్రూఫ్ ఇస్తేనే నేను చేస్తా. సరే ఈమెను కాదని వేరే హాస్పిటల్‌కి వెళ్ళినా కూడా వెళ్ళే దారిలో మళ్ళీ ఏమన్నా అయిందనుకో, ముగ్గురి ప్రాణానికి ప్రమాదం అని ఇగ ఏదైతే అదే దేవుడున్నాడు మేము ఉన్నామని ఏడ్చుకుంటా అన్నం పెట్టి సంతకాలు పెట్టేసినాం. ఇగ అట్లా అయిపోయినాక ఇగ దేవుని దయ వల్ల ముగ్గురు మంచి సేఫ్ అయినా వచ్చారు బయటికి. ఆమె 1½ అవర్ తర్వాత మా వైఫ్ శృతి గారు ఇగ సోయికి వచ్చిళ్ళు. మా పిల్లలు అప్పుడు ఇద్దరు కాబట్టి 1½ కేజీ 1 కేజీన్నర పుట్టారు. ఇక బాగా తక్కువ ఉన్నారు, వెయిట్ తక్కువ ఉన్నారు కానీ బాక్స్‌లోకి తీసుకెళ్ళినాం. అక్కడనే జమ్మికుంట వాత్సల్య హాస్పిటల్ అని బాక్స్‌లో పెట్టని తీసుకెళ్ళినాం. ఇక మా వైఫ్‌ని ఇక్కడ చూసుకున్నాం, మళ్ళీ అక్కడ చూసుకున్నాం. ఇక్కడ మా అత్త మామ, అక్కడ నేను నా బిడ్డల దగ్గర. ఇక ఆడ నిద్ర లేకుండా వాళ్ళకి మెడిసిన్స్ ఈమెకు ఆమెకు చూసుకొని అట్లా 4 డేస్ గడిచింది. 4 డేస్ ఈమె పాపాలను చూడకుండా 4 డేస్ అక్కడ, పాపాలు అక్కడ, ఈమె ఇక్కడ. ఇక మంచిగానే బాగానే ఉన్నారు, నువ్వేం భయపడకని ఆమెకు ధైర్యం చెప్పుడు. ఇక అట్లా జరిగిపోయింది. ఇక మా మామయ్య ఏంటంటే, ఇక ఇద్దరు పెడతామా, కొంచెం ఖర్చును పెట్టుకోవాలి. అప్పటికే నేను మస్తు ఖర్చు పెట్టుకోవడం, మా పిల్లల కాడ పెట్టినా ఇక్కడ పెట్టినా, ఇక నువ్వు పెట్టాలి నేను పెట్టాలి, ఇద్దరు పెడతారు, నా బిడ్డకు నేను పెట్టుకుని నీ బిడ్డలకు నువ్వు పెట్టుకో. సరే తీ అని అప్పటికే ఏం గొడవ పెట్టినా కూడా సైలెంట్గా ఆడ ఈడ మా మామయ్యని ఇద్దరం కట్టి ఇంటికి తీసుకెళ్ళినాం. డిశ్చార్జ్ అంటే వెనస్డే మార్చ్ 15th రోజు వాళ్ళు పుట్టారు, వెనస్డే రోజు. ఈ కథం డిశ్చార్జ్ మార్చ్ 20 రోజు డిశ్చార్జ్ అయ్యాను. 20 రోజు డిశ్చార్జ్ అయ్యాను. డిశ్చార్జ్ సండే రోజు అయినా కథం మండే ఒకరోజు మంచిగా ఉన్నది మాతోని. ఈ మంగళవారం మంచిగా ఉన్నది. కథం ఇక మంగళవారం సాయంత్రం మంచిగా స్నానం చేసింది. అమ్మ నాకు బాగా తలకాయ నొస్తుందమ్మా, ఆమెకు ఏమవుతుందో లోపల అర్థమవుతుంది. ఇద్దరు కదా బక్క ఉండేది. ఇక అమ్మ నాకు కడుపు బాగా నొస్తుంది, తలకాయ నొస్తుంది అంటే, అమ్మ తెల్లారి హాస్పిటల్ వేసుకోమని తీరా, ఏం భయపడకు ఏం కాదని మేము చెప్పుకుంటే సరే అన్నట్లున్నది. ఇక నాకు నైట్ మెడిసిన్ వేసుకున్న అన్నం తినబెడితే కక్కింది. ఆమెకు లోపల ఏమవుతుందని మనకు తెలియదు కదా, ఏమవుతుందని మనకు తెలియదు. ఇక కక్కింది. సరే తీయని మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసి మంచిగా ఉన్నది. ఇక ఆమె నా చెయ్యి ఇట్లా పట్టుకొని నాకు అంత మంచిగా అనిపిస్తలేదని ఏడ్చింది. నేను కూడా ఏడ్చిన. అసలు ఏమవుతుందంటే బాగా తలకాయ నొస్తుంది అని అన్నది. అయినా కూడా ఏం కాదు తీరా, మేము అందరం ఉన్నాం కదా, ఏం కాదని నేను ఆమెకు ధైర్యం చెప్పుకుంటా ఆమెతోనే 3 months నుండి ఆమె దగ్గరనే నిద్ర లేకుండా ఆమె ఎప్పుడంటే అప్పుడు బయటికి ఆమెకు కేరింగ్గా బాగా చూసుకున్నా. ఇక ఆ ఒక్క నైట్ 2 అయ్యేదాకా ఆమెతో ఉన్నా. ఆమె 3:30కి లేచింది. పిల్లలకు పాలిచ్చి ఇట్లా చైర్ ఇట్లా కూర్చొని ఒరిగి అమ్మ నాకు నిద్ర వస్తలే అని పిల్లలకు పాలిచ్చిందట. వాళ్ళ అమ్మకు వస్తే పండుకో లేత్తు అని చెప్పినాక అప్పుడు ఎందుకు ఇక వండుకొని ఆమెకు నిద్రలో స్ట్రోక్ వచ్చింది, ఫిట్స్ వచ్చింది, రెండు ఒక్కసారి వచ్చినట్టున్నాయి. ఏమైందనేది మాకు అర్థం కాలేదు. మేము తెల్లారి 5:30కి లేచి మా అత్తమ్మ మా మామయ్య మేము అందరం ఇంకా అంటే ఇన్ని రోజులు ఆమెతోనే తెలివి ఉండి ఆమె దగ్గర ఉన్నాం. ఆ ఒక్కరోజు లేకపోయినాం. 2 గంటల నుండి 3:30 4:30 సుమారులో అట్లా అయిపోయింది. 5:30కి మా బాంబార్ని తీసుకొని పొలం కాడికి పోయి మోటార్ వేద్దామని పోయినా. మాకు ఆల్రెడీ ఫోన్ చేసిండు, ఇట్లా శృతి లేస్తలేదని ఫోన్ చేసిండు మా పెద్ద బాంబార్ది. నేను ఇక బండి వేసుకొని తొందర ఇంటికి వచ్చారు. కాలని ఇట్లా చేయబెట్టుకొని ఇట్లా రెక్కలు బీసిపోయి ఉన్నాయి. ఇక నాకు ధైర్యం చాలకుండా మళ్ళీ చేతులు కాళ్ళు లెక్కలు అసలు ఏమైంది కానీ మళ్ళీ చేతులు లెక్కలు కాళ్ళు లెక్కలు స్పర్శ రావడానికి ఇట్లా అన్నాక అయినా లేదు. తొందర మళ్ళీ కారు రప్పించి మళ్ళీ తొందర కార్లో వేసుకొని తొందర అంబులెన్స్ వాళ్ళ బస్ స్టాండ్ వరకే వచ్చినాక దాంట్లో వేసినాక ఆయన ఇట్లా ప్రెస్ చేసుకుంటా చూడగానే ఇక ఒక 5-6 times చూసిన. అప్పటికి మా బాంబార్ది నేను అంటే వాళ్ళ శృతి వాళ్ళ సొంత తమ్ముడు అయినా నేను చూసుకుంటా అన్నాక ఏమైంది, ఆమె చనిపోయిందని డైరెక్ట్ చెప్పేసి వాళ్ళ సార్కి ఫోన్ చేసి ఇట్లా పరిస్థితి ఉందంటే
సరే ఆమె చనిపోయినట్టుందని వాళ్ళకి చెప్పేసాను. ఇక చనిపోయాననే మాట వినుడుతోనే నాకు ఇక అయిపోయింది, నా పని అయిపోయింది. ఆంబులెన్స్‌కి కిందకి దునికి ఇక కింద పడి బొర్రుకుంటూ ఇక ఫుల్ ఏడ్చుకుంటా మా పేరెంట్స్‌కి, నా దోస్తులకి అందరికి కాల్ చేసిన. ఇక వాళ్ళ ఇంటికి తీసుకుపోయి వాళ్ళ ఇంటికాడ బల్ల మీద ఏసిర్రు. అట్లనే ఏడ్చుకుంటా మా ఫ్రెండ్స్ అందరూ వచ్చిర్రు. ఇక నా భార్య నేను 3, 4 సంవత్సరాలు కలిసి ఉన్నా. నేను నా ఇంటికాడనే దానం అంటే వాళ్ళు ఏం చెప్తలేరు. మీరు ఇంటికాడ ఇక్కడ పెట్టుకుంటారా? మా ఇంటికి తీసుకోమంటారా? అని వాళ్ళు ఏం వాళ్ళని అడిగారు. తీసుకుపోతా అని నేను చెప్పిన ఇక. తీసుకుపోతా అని చెప్పి మా ఇంటికి తీసుకొని పోయి తీసుకొని పోయి అక్కడనే ఫస్ట్ డే కానుండి 10 డేస్ దాకా ఇక మంచిగా మా మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి పిల్లల్ని కూడా తీసుకొని పోయినా మా ఇంటికి. తీసుకొని పోయి చనిపోయిన కాను 10 డేస్ దాకా అంతా చూసుకుంటా, పిల్లల్ని చూసుకుంటా. పిల్లలకు ఆమె చనిపోయినాక 2 డేస్‌కే మస్తు ఫుల్ ఫీవర్ వచ్చింది. ఎందుకో ఏమో అని ఫీవర్ వచ్చింది. ఫీవర్ వచ్చినాక వాళ్ళకి కూడా హాస్పిటల్‌కి మా పేరెంట్స్ ఇచ్చి పంపించారు. నన్ను ఇంటికాడ నుండి పోవద్దు. 2 డేస్‌కే చనిపోయిన 2 డేస్‌కే వచ్చింది. ఇక వాళ్ళని కూడా మళ్ళీ మంచిగా హాస్పిటల్‌లో పెట్టి మళ్ళీ ఇంటికి తీసుకొనొచ్చి ఈ పిల్లల్ని అప్పటి నుండి చూసుకుంటున్నా. 11 డేస్ అవన్నీ మంచిగా చేసిన. ఇక అప్పటికే పిల్లలకి ఆల్రెడీ పిల్లలకేంది 21st దగ్గరకొచ్చింది. ఇక మాకు కొంచెం చుట్టూ అనేది ఉంటదన్నట్టుగా ఇగ ఉన్నది కదా మీరు చెయ్యండి అని చెప్పేసినాం. చెప్పేస్తే వాళ్ళు తీసుకుపోయి ఇంటికాడ అట్లా చిన్నగా చేసినట్టు చేసిండ్రు. తర్వాత ఇక వాళ్ళకి కొంచెం వాళ్ళ రాశి మంచిగా లేదు. మూలా నక్షత్రం వాళ్ళది. ఇక అయితే వాళ్ళకి చిన్నగా శాంతి పెట్టమంటే, ఇట్లా శాంతి పెట్టు, ఇట్లా మంచిది కాదు లేకపోతే అని చెప్తే వాళ్ళని తీసుకొచ్చి మళ్ళా 25,000-30,000 పెట్టి మళ్ళీ శాంతి పెట్టించి మళ్ళీ మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి తీసుకొని పోయిండ్రు. అప్పటి నుండి మా అత్తమ్మ వాళ్ళ చెల్లె కూతురు ఆమె, మా అత్తమ్మ, మా మామయ్య, మా బాబాయ్ వీళ్ళందరూ అక్కడ చూసుకుంటారు. నేను పాల డబ్బాలు, ప్యాంపర్స్, ఈ మంత్లీ చెకప్ హాస్పిటల్‌కు ప్రతి ఒక్కటి ఇక నేను పంపిస్తా. నా దగ్గర లేవు మామయ్య అంటే వాళ్ళు కూడా చూసుకున్నారు. వాళ్ళని చూసుకోకపోతే నా పిల్లలు ఇప్పుడు గింతెత్తు గారు. చాలా ఎందుకంటే ఇప్పుడు ఒక్క బాబుతోనే మనం ఎంత కష్టపడుతున్నాం. వాళ్ళిద్దరితోని మస్తు కష్టపడ్డారు. వాళ్ళని కష్టపడతలేదని నేను అనలేను కానీ ఇక మనం పంపించినాం, వాళ్ళు చూసుకున్నారు. వాళ్ళు కూడా లేనప్పుడు పెట్టిళ్ళు. అట్లా జరుగుతూనే ఉంది. వాళ్ళకి ఇక 6 మంత్స్ వచ్చినప్పుడు అది చేస్తారు కదా! అవి కూడా చేసినాం.